హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు మేము సింపుల్గా చేసుకున్న ఉగాది పండుగ. సో ఫస్ట్ ఇక్కడ నేను పూజ చేసిన విధానం చూపెడుతున్నాను అనమాట. సో కొంచెం లేట్ అయ్యింది వీడియో పోస్ట్ చేయడము. ఇప్పటి నుంచి వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. టైం లేక ఓపిక లేక అసలు వీడియోస్ అనేది నేను తీయలేదు, అలాగే పెట్టలేదు కూడా. ఎందుకంటే ఇక కొంచెం బిజీ షెడ్యూల్ అనమాట. సో చాలా ఫీల్ అయ్యాను నేను. యూట్యూబ్లో వీడియోస్ అనేది చాలా రోజులకు అసలు నెల అయిపోతుంది అనుకుంటా, నెల అట్లా అవుతుంది. అసలు ఫీల్ అయ్యాను అనమాట. చాలా వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి, నేను తెచ్చుకున్న వాటిలోంచి కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో మొత్తానికైతే ఇదొకటి స్టార్ట్ చేశాను కాబట్టి ఎండ్ చేయబుద్ధి కాక నేను వీడియోస్ అనేది పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే మామిడి తోరణాలు కట్టేసి ఆల్రెడీ మమ్మీ పూజ గిట్లా చేసేసింది. కాకపోతే నేను ఫ్లవర్స్ పెట్టి మళ్ళీ ఒకసారి అలా దండం పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి పూజ గదిని అయితే ఇలా ఉంది ఫైనల్ లుక్ వచ్చేసి. సో ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేసి ఇంకా బయట గుమ్మానికి మామిడి తోరణాలు అనేది కట్టేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పప్పు, అంటే మనకు ఉగాది స్పెషల్ తెలుసు కదండి, భక్షప్పాలు. అవి లేకుండా ఉగాది పండుగ ఫైనల్ కాదు కాబట్టి కంపల్సరీ మనకు భక్షప్పాలు, అలాగే అది ఉంటుంది కదా పచ్చడి. సో మెయిన్ కదా. ఫస్ట్ అయితే ఇక్కడ మమ్మీ ఆల్రెడీ శనగపప్పు అయితే ఉడకబెడుతుందండి. సో ఇక్కడ మాత్రము నేను కిచెన్లోకి వచ్చేసాను. అక్కడ మమ్మీ డాడీ వాళ్ళు తోరణాలు కడుతున్నారు కదా అనేసి మిగతా ప్రాసెస్ అంతా నేను చేద్దామని. ఒకప్పుడైతే ఇవన్నీ నేను చేయకపోయేది, బట్ ఇది ఫస్ట్ అనమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుండి మాత్రము అంటే కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం నాకు తెలిసినంత వరకు నేను కూడా హెల్ప్ చేద్దాం అనేసి ఫైనల్గా వచ్చాను. లేకపోతే అసలు నేను రాకపోయేదాన్ని, మొత్తం మమ్మీ చేసుకునేది. ఎందుకంటే మనకు వంటకు చాలా దూరం అనమాట. సో నేను ట్రై చేస్తున్నా అనేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే బాగా వచ్చినాయండి, చాలా బాగా కుదిరాయి. బట్ నేను అది పెట్టలేదు ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు లేరు, అలాగే నా దగ్గర ట్రైపాడ్ లేకుండే. సో రీసెంట్గానే ట్రైపాడ్ అనేది నేను తీసుకున్నాను, అది కూడా అన్బాక్సింగ్ వస్తుంది వీడియో. సో ఇక్కడ నేను మంచిగా ముద్దలాగా చేసేసి ఇక్కడ ఒక టిప్ నేర్చుకున్నానండి. ఇది రీసెంట్గా అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ రేర్గా తెలుసు అని అనుకుంటున్నా. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూశాను. భక్షప్పాలు అనేది మైదా పిండితోటి కాకుండా మన గోధుమ పిండితోటి కూడా చేసుకున్నప్పుడు మైదా పిండిలాగా రావాలంటే ఫస్ట్ మనము పిండి చపాతీ పిండిలాగానే కలిపేసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసేసుకొని పిండిని నానపెట్టాలంట. సో సూపర్గా వస్తాయంట అనేసి చూపెడితే నేను కొంచెం భయపడ్డాను, డౌట్ వచ్చింది నేను చేయగలుగుతానా లేదా అనేసి. ఒకసారి ట్రై చేసిన, ఎందుకంటే పిండి అంతా వేస్ట్ అవుతుంది కదా. సో మమ్మీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు, తిట్లు పడ్డా మంచిదే అన్నట్టు ట్రై చేశాను నేను ఫైనల్గా. సో సూపర్గా వచ్చాయి. నా దగ్గర ట్రైపాడ్ లేకుండే అండి, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనేసి ఇక నేను కూడా తీయలేదు. ఒక పిక్ ఉండే, బట్ ఆ పిక్ కూడా నేను డిలీట్ చేసేసాను. సో పర్లేదండి, ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు కంపల్సరీ నేను మొత్తం పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ సూపర్గా వచ్చిందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంది. అసలు గోధుమ పిండితో తిన్న ఫీలింగ్ రాలేదనమాట. సో మైదా పిండితో చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది. బాగా సాగాయి, మంచిగా స్టఫ్ కూడా బాగుందనమాట. సో దాని తర్వాత ఇక్కడ కంపల్సరీగా మనకు పచ్చడి అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ మమ్మీ ఆల్రెడీ పచ్చడి కూడా చేసేస్తుంది. సో కుండలో చేసుకోవాలి, కాకపోతే కుండ మేము ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పుడు పాతది అయిపోయింది అనేసి ఇక్కడ పడేసామన్నమాట. సో ఇది ఇక్కడ చిన్న చెంబులాగా అంటే ఉంటుంది కదా మనకు, సో ఆ చెంబులలో చేస్తుంది మమ్మీ. దానికి మొత్తము పసుపు రుద్ది బొట్లు పెట్టేసి ఇందులో పచ్చడి అనేది చేసేసింది అనమాట. సో తెలుసు కదండి పచ్చడికి కావాల్సినవి ఉప్పు, అలాగే చింతపండు, మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, వేపాకు, ఇంకా నాకు గుర్తుండే నీకు చెప్పానండి, నాకు ఇంకా ఏం గుర్తులేవు. సో బెల్లము, ఇంకా ఈ అంతే అనుకుంటా. సో ఇవి వేసేసి నేనంత క్లియర్గా ఏం చూపెట్టలేదు, ఎందుకంటే ఉగాది పచ్చడి గురించి చాలా మంది చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే ఉంటారు. జస్ట్ మేము నార్మల్గా చేసుకున్నామన్న ఒక క్లిప్ అనేది నేను వీడియో అనేది షూట్ చేశాను అంతే, అంత క్లియర్గా ఏం లేదనమాట. సో ఎందుకంటే తెలిసిన విషయాలు చెప్పడం కంటే ఎవరు ఇష్టపడరు కదా, ఓకే చూడడమే కాబట్టి చెప్పిన 10 సార్లు చూపెట్టిన 10 సార్లు చూపెడితే కూడా బోర్ కొడుతుంది కాబట్టి జస్ట్ మేము కూడా చేసుకున్నాం అన్న ఉద్దేశంతో
ఓకే, సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. సో కంపల్సరీగా నా వ్లాగ్స్ అనేది చూస్తూ ఉండండి, లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయండి, నేను తీస్తూనే ఉంటాను. సో నాకు వచ్చిన కొన్ని వంటలు అనేది నేర్చుకుని కూడా నేను ట్రై చేస్తానన్నమాట, ఎందుకంటే చాలా టైం ఉంది. సో అందుకనేసి ఓకేనా. ఎవరైనా చూడకపోతే కూడా కంపల్సరీ చూడండి. ఓకే, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.